చేసే ఈ స్కిట్ లో మొగుడుకి వచ్చే కష్టం ఏ మగాడికి ఏ పగోడికి రాకూడదు. ఎందుకో మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with the team. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. ఏమండో పాట అయిపోయి చాలాసేపు అవుతుంది. నీతో డాన్స్ చేస్తే అసలు టైమే తెలియదు నీలిమ. జీవితాంతం నేను నీళ్లు తాగకుండా బతుకుతాను కానీ నా జీవితంలో ఈ నీలిమ లేకుండా ఒక్క క్షణం కూడా బతకని. నేను కూడా పిచ్చిదానివే నువ్వు. ఎక్కడ దొరికావే నాకు నువ్వు? మా మామ నా కోసమే కన్నట్టున్నాడు నీకు. అందుకే ఎప్పుడు నిన్ను ఇక్కడే పెట్టుకుంటానే. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ వస్తున్నట్టుంది. మాట్లాడు. హలో, ఎవరండి? ఏంటి? ఒక్క నిమిషం. ఏమండి, ఊరు నుండి హైదరాబాద్ చూడడానికి నా చిన్ననాటి ఫ్రెండ్స్ వచ్చారట అండి. ఒకసారి మన ఇంటికి వస్తారట, రమ్మంటారా? రమ్మని చెప్పు, ఇంట్లో ఫోన్ చేసి వెళ్ళమని చెప్పు. థ్యాంక్ యూ. రండి. అమీర్పేటకు వచ్చి బిగ్ బజార్ వెనకకు వచ్చి గోపాల్ గారి ఇల్లు ఎక్కడ అంటే చాలు, చిన్న పిల్లడని ఇంటికి తీసుకొచ్చి దింపిపోతాడు. నలుగురికి తెలిసేటట్టు పేరు సంపాదించడం ఎంత కష్టమో ఒక సంపాదించుకునే వాడికి తెలుస్తుంది. ఏమండి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఈ రోజు ఒక్కరోజు అయినా ఆఫీస్ కి లీవ్ పెట్టండి. ఏంటే మెంటల్? నీళ్ళు పెట్టడం ఏంటి? అస్సలు పనిని ఈ చేయతే. నీ ఫ్రెండ్స్ వచ్చారుగా, అందరితో మాట్లాడి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరదాగా మీరు సరదాగా మీరు ఎంజాయ్ చేసుకోండి. మీరు మంచి కాదండి, మహానుభావులు. నీళ్ళు ఏ సీను, చాంప్ చీప్ సోప్ చపక్ చపక్. సీను, నువ్వు అస్సలు మారాలి. ఈ చపక్ చపక్ ఈ టైమింగ్ అంతా మిస్ అవ్వవు. చిలిపి నువ్వు మాత్రం మస్తు మారినవే, బాగా తెల్లగానే. నువ్వు మరి నీళ్ళు ఎవరో చెప్పుకోవచ్చు. సురేష్ కాదు, నరేష్ నో, భూపేష్ కాదు, కమేష్ కాదు, వీరేష్ నరేష్ కిరణ్ గోపి. అబ్బా షట్. ఏంటి నీళ్ళు ఎప్పుడు నువ్వే గెలుస్తావు? ఎలా నీళ్ళు? నీ బర్రెగొని తింటే ఎవరైనా గుర్తుపడతారా? బాగా చెప్పినవే నీళ్ళు. అదే ఎయిర్టెల్ నవీన్ దొంగగా నువ్వు. పట్టుకోవే నీళ్ళు. నువ్వు నాకు దొరకాలి. సూపర్. అమ్మా హాయ్ నీళ్ళు. మహేష్, నువ్వు కూడా వచ్చేసావా? అబ్బా, అందరు ఇలా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారా? ఏమండి, వీళ్ళందరూ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. తెలుస్తుంది, అందరు ఇంకా చిన్నతనంలోనే ఉన్నారు. సార్, దిస్ ఇస్ సీను. ఏంట్రా దిస్ ఈస్ సీను అని చెప్పి స్టైల్ గా చెప్పుకుంటున్నావు. చిన్నప్పుడు నేను అందరు దొంగ సీను అని పిలిచేవాళ్ళం కదరా. ఇప్పుడు కూడా పిలుచుకోవే. నేను ఏమన్నా అద్దా నానే పిచ్చుతారా? పిలుచుకోవే ఏంటి బ్రదర్? అది నా భార్య బ్రదర్. ఏమండి, నేను నీ పెళ్ళనే, కానీ వీళ్ళకి ఫ్రెండే కదా. ఏరా చిన్నప్పుడు విషయాలన్నీ పక్కన పెట్టండి, కొంచెం లిమిట్ లో ఉండండి. సార్ ఫీల్ అవుతాడు రా. మీ నలుగురిలో ఈడే కొద్దిగా డీసెంట్ గా ఉన్నాడు. అర్థమైందా? ఒరేయ్, అలా ఉండండి. ఏంట్రా అలా నిల్చొని ఉన్నారు? కూర్చోండి. కూర్చుందా. కాఫీ తీసుకోండి. అరే, అస్సలు మొహమాట పడొద్దు. ఇది మన ఇల్లే, సరేనా? అయితే ఇల్లు నా పేరు మీద రాయే. లీనియన్స్ తీసుకోకండి రా. సార్ ఫీల్ అవుతాడు రా. వాళ్ళగా కొద్దిగా పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకోండి బ్రదర్. అర్థమైందా? పద్ధతి. అరే ఒకసారి నీ చేయి చూపెట్టురా. అరే సాలే గుద్దుతో చూపెట్టు. ఇగో నీలిమ్మ, మీ ఆవిడ పేరే. చిన్నప్పుడు మీ ఆవిడకి ఎన్ని లవ్ లెటర్ రాశాడో తెలుసా వీడు? కుదరరే. ఇప్పటికి మీ ఆవిడ పడదని తెలిసి కూడా, ఒప్పుకోదని తెలిసి కూడా లవ్ లెటర్ పట్టుకొని తిరుగుతా అంటాడు వీడు. అరే లవ్ లెటర్ కర్రా. ఇంత దూరం వచ్చినాక చూసుకో. చరిత్రలో ఎప్పుడో చెప్పారా, నల్లి కుంట్లోను నమ్మద్దు అని.
ఆ లెటర్ ఇలా ఇవ్వండి సార్, అది నా పర్సనల్ సార్. మా ఆవిడ మీద లెటర్ రాసి నీకు పర్సనల్ అంటావేంట్రా నువ్వు? సార్ మాకు నీకు పర్సనల్ దరిద్రుడా, నల్లి కుట్లోడా? ఏమండి మీకు విషయం చెప్పాలా? అన్ని విషయాలు తెలుస్తున్నాగా ఏమేమో. అబ్బా, మీరు ఆగండి. చిన్నప్పుడు కబడ్డీ ఆడుకునేవాళ్ళం అండి. ఈ సీన్ గాడు కబడ్డీ 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 అని కూతకొచ్చేవాడు. నేను ఎల్కి గట్టిగా పట్టుకునేవాడిని. వీడు కూత మానడు, గీత దాటడు, కూత మానడు, గీత దాటడు. నువ్వు వాడిని గట్టిగా పట్టుకుంటే కూతెందుకు వదులుతాడు, గీత ఎందుకు దాడతాడు? వాడు ప్రాణాలైనా వదులుతాడు కానీ. హలో సార్, వీడియో తక్కువ తిన్నాడా? అబ్బా నా గురించి చెప్పలే, ఇప్పుడు నీ గురించి చెప్తా. రోజు సాయంత్రం అయిందంటే దొంగ పోలీస్ ఆట ఆడుకునే సార్. నేను వీడు కలిసి ఎక్కడికో పోయి దాక్కునే సార్. రాత్రి అంతా ఎతికిన ఎక్కడ దొరకలే సార్. నేను ఎక్కడ దాక్కునేదే మీరు? నేను చెప్పా. అబ్బా నువ్వనే చెప్తా. నువ్వు చెప్పా. ఎవరైనా చెప్పండి రా, పాపం సార్ ఫీల్ అవుతాడు రా. దరిద్రుడు నేను ఫీల్ అవుతాను, ఈడు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎక్కడ దాక్కున్నావే చెప్పు చావు. మేము రాసింది పోగైంది కానీ చెప్పు, ఎక్కడ దాక్కున్నావు, ఎక్కడ దాకి చచ్చావు చెప్పు. రంగారావు గారి వాటర్ ట్యాంక్ లో దాక్కున్నాం. సార్ నేను ఆ వాటర్ ట్యాంక్ చుట్టూ తిరిగాను సార్. వాటర్ ట్యాంక్ పైన కూడా కూర్చున్నా, కానీ లోపల చూడలేదు సార్. మిస్ అయ్యాను సార్. ఇప్పుడు ఎందుకు అంత బాధపడతావు? ఇప్పుడు దాక్కుంటాడు, వెళ్ళిపో, ఈ చేసుకోపో, వెతుక్కోపో, దాచుకో. అలా తీసుకెళ్ళకరా, నాకు బాధేస్తుంది. అది నా డైలాగ్ కదరా. ఏమండి అబ్బా, ఆ గోపిగాడు ఉన్నాడా, వాడు చిన్నప్పుడు నా హోంవర్క్ అంతా చేసేవాడు. సగం చెడు తప్పింది వాడే అనమాట. ఆడది పని చెప్పింది అనుకో 100 మంది మగోళ్ళు పొలోమని వెళ్తారు. అదే మగాడికి పని చెప్పాడు అనుకో, డబ్బులు ఇచ్చినా వెళ్ళాడు. అవునే, నీకు మగవాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడవాళ్ళు లేరా? నాకు ఆడవాళ్ళ ఫ్రెండ్స్ నచ్చరు. ఎందుకో? ఆడవాళ్ళు అందరూ అబద్ధాలు ఆడతారు. అబ్బా, మా మగవాళ్ళ అబద్ధాలు చెప్తే చరిత్రలే మారిపోయి అక్కడ. మా మగవాళ్ళ అబద్ధం చెప్పడం వల్ల నిన్ను నిన్ను ఏం చేస్తున్నావు సార్? మా ఆవిడని బెదిరిస్తున్నాను రా. తప్పు సార్, ఏ ఆవిడ దేవత సార్. ఓ, అది దేవత, నువ్వు దేవుడు. మరి నేనెవరునో? ఏ నీలు, నువ్వు శ్రీను సైకిల్ ఆ విషయం చెప్పు. దొంగ ఏయ్, నువ్వు చెప్తావని చెప్పంటావు. సైకిల్ అంటే మళ్ళీ? అబ్బా ఏమండి, అవన్నీ చిన్నప్పుడు ఆటలు, కానీ మీరు వెళ్ళి చికెన్ తెప్పండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలా? వెళ్ళాలి, తప్పదు. నువ్వు ఒంటరైపోతావే. ఒంటరి ఎందుకు అవుతానండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నారనే భయమే నాకు. ఏం కాదండి, ఏరా మీరు ఉన్నారు కదా నాకు. వెళ్ళండి, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. పెద్ద అరే గోపి, ఏమే చికెన్ స్కిన్ లెసానే? బా ఎప్పుడు తెచ్చాను స్కిన్ లెసే కదండి. మళ్ళీ వచ్చారు, వెళ్ళండి మీరు, తేయండి తొందరగా, వెళ్ళండి వెళ్ళండి. అరే సీను, చికెన్ లేదే. చికెన్ షాప్ క్లోజ్ అయిపోయింది, అటు లేడంట ఈ రోజు. ఏమండి మీరు ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నారేంటి? అప్పుడప్పుడు జాగింగ్ చేస్తాను, ఈ రోజు వర్కౌట్ అయింది. అవును, ఆ సైకిల్ ఏదో అన్నావు, ఏంటది? చిన్నప్పుడు నన్ను వాడు సైకిల్ మీద, ఈ సీన్ సైకిల్ మీద స్కూల్ కు తీసుకెళ్లేవాడు. మా ఇంటికి స్కూల్ కు 1 కిలోమీటర్ అండి. వీడు మాత్రం నన్ను చుట్టూ 3 ఊర్లు తిప్పుకుంటూ తీసుకెళ్లేవాడు. ఎందుకు తీసుకెళ్లేవాడు అర్థం కదా. నువ్వు సైకిల్ మీద ఎక్కడ కూర్చున్న దానివి? ముందు. నువ్వు ముందు కూర్చుంటే వాడు 3 ఊర్లేంటి 3 రాష్ట్రాలను తిప్పుకొని తీసుకెళ్తాడు. చెప్పానా, అందుకే రా చిన్నప్పుడు విషయాలు చెప్పొద్దు అన్నాను. సార్ ఇప్పుడు ఫీల్ అయ్యారు, చూడండి రా. ఎవడో గొట్టంగాడు వచ్చి నా ఇంటికి వచ్చి, నీ పెళ్ళంతో నేను దొంగ పోలీస్ ఆడాను, నీ పెళ్ళంతో నేను అష్టచమ్మ ఆడాను, నీ పెళ్ళంతో తొక్కుడు పిల్ల పిల్లవరా పిల్లవరా పిల్లవరా. మీ ఇంటికి పిలిచి చాలా మర్యాద చేసావే నువ్వు. మీరు మర్యాద లేకుండా మాట్లాడి నాకు మర్యాద అంటారు. చిన్నప్పుడు ఆటలు అందరు ఆడతారా? షారుఖ్ ఖాన్ ఆడతాడు, సల్మాన్ ఖాన్ ఆడతాడు, సోహెల్ ఖాన్ ఆడతాడు, నాగబాబు గారు ఆడతారు. చిన్నప్పుడు ఆటలతోనే మర్చిపోవాలి. ఇంకోసారి నా ఇంటికి వచ్చిన, హైదరాబాద్ సరౌండింగ్ వచ్చిన అందరినీ నరికి పోగులు పెడతాను. ఏమనుకుంటున్నావు? వెళ్ళండి. నీళ్ళు మీ ఆయన హట్ అయినట్టు. ఏమండి మా ఫ్రెండ్స్ అలా అవమానపరిచారు. చిన్ననాటి ఆటలండి.
ఏంటి చిన్ననాటి ఆటలు? నువ్వు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడి పొద్దునే వచ్చారు. నేను దొంగ పోలీస్ ఆట ఆడితే 2 సంవత్సరాల వరకు ఆడాల, నేను సంధ్య ఆడితే. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ సీక్రెట్స్ నాకు తెలియదు, నా సీక్రెట్స్ నీకు తెలియదు. కరెక్ట్ గా కనెక్ట్ అయ్యావు. సైలెంట్ గా మూసుకొని కాపురం చేసుకుందాం. అర్థమైందా? ఇప్పుడు నుంచి మన కాపురం కొత్త కొత్తగా ఉన్నది, స్వర్గం ఇక్కడే అన్నది. నాగబాబు సార్, చాలా మంది మగవాళ్ళు హిపోక్రసీ అంటారు కానీ భార్య తరఫున భార్య లేడీస్ వస్తే పర్లా ఫ్రెండ్స్, మగవాళ్ళు వస్తే చిరాగ్గా ఉంటుంది. ఏమో నాకు ఏమేం చేశారు ఆ కాన్సెప్ట్ పట్టుకొని డౌట్ బాగా చేశారు. అలాగే మనం కూడా మగ ఫ్రెండ్స్ వచ్చి పర్లేదు, మనకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ తన్నాలు ఉండదు వాళ్ళకి కూడా కదా. బాగా తీసుకున్నాం, మంచి కాన్సెప్ట్. రోజా గారు, నెక్స్ట్ మా కోసం చేస్తావా? హస్బెండ్ కి గర్ల్ ఫ్రెండ్స్ వస్తే ఇంటికి ఎలా ఉంటుందని. బాగుంది నీ ఫ్రస్ట్రేషన్. ఎవరికైనా ఉంటుంది అది. ఊరికే ఎవరైనా మగవాళ్ళతో మాట్లాడితేనే టెన్షన్ పడిపోతారు, ఇంకా వాళ్ళు వచ్చేసి ఏమే పోవే అంటుంటే అసలు ఎక్కడెక్కడో మండుతుంది. చాలా బాగుంది.